ఈ వీడియో అయితే పిచ్చ ఫన్ ఉంటుంది. ఈ పాట అసలు మిస్ కావద్దు. ఇది ఏం చేసిందో చూడండి మమ్మల్ని. నేను మీ సాహితి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #explore. సో మీ అందరికీ కూడా హ్యాపీ 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 దివాళీ అండి. సారీ, ఓకే, బిలేటెడ్ విషెస్ అండి మీ అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే మనం లైక్ వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ బిలేటెడ్ గానే చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు వ్లాగ్స్ చేస్తాం కాబట్టి దివాళీ డే రోజే ఆ రోజు చెప్పలేకపోతున్నా. అండ్ ఐ రియలీ హోప్ ఒకటి జరగాలనుకుంటున్నానండి. ఏంటంటే ఫింగర్స్ క్రాస్ చెప్తున్నాను, ఈ దివాళీ టైంకి మనకు కరోనా ఇట్లా ఉంది కదా, సో నెక్స్ట్ దివాళీ కల్లా మనందరి లైక్ లైఫ్స్ లో ఒక కలర్ఫుల్ లైట్స్ ఉండాలి, లైక్ బ్రైట్ గా ఉండాలి మన లైఫ్స్ అన్ని. ఈ కరోనా తగ్గిపోయి మన నార్మల్ లైఫ్ కి బ్యాక్ వెళ్ళిపోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చింటే, నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా గట్టిగా హిట్ చేసేయండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ మార్నింగ్ అంతా అఫ్ కోర్స్ ఫెస్టివల్ అంటే పొద్దున లేచి రెడీ అవ్వడం అండ్ పూజ ఇవన్నీ అవుతాయి కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అనమాట. సో ఆఫ్టర్ దాట్ ఈస్ డన్ వీఆర్ జస్ట్ హ్యావింగ్ అవర్ లంచ్. ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత నుంచి మీకు చెప్తాను మేము ఏమేం చేసాము అని చెప్పేసి. ఒక మూవీ చూడడానికి ప్లాన్ చేస్తున్నాము. అండ్ ద మూవీ ఇస్ నథింగ్ బట్ సొరరాయ్ పోట్రు. తమిళ్లో కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసాను లేదు తెలియదు, బట్ తెలుగులో అయితే ఆకాశమే నీ హద్దురా మూవీ. సో ఆ మూవీ మా మమ్మీ డాడీకి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చూసాను, నాకు చాలా చాలా నచ్చింది. మీరు ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే డెఫినెట్ గా చూడండి. యాక్చువల్ గా నా దివాళీ అవుట్ఫిట్ ఒక శారీ అనమాట, బట్ మార్నింగ్ నుంచి శారీలో ఉంటాం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఈ డ్రెస్ ని ప్రే చేశాను. యాక్చువల్లీ ఇది లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది, బట్ దిస్ ఈస్ అ డ్రెస్. కానీ ఆ సెట్ అంతా ఎందుకులే అని చెప్పి లాంగ్ ఫ్రాక్ గా వాడేస్తాను. ఫైనలీ లంచ్ చేసి వచ్చి కూర్చున్నాము అని అనుకుంటున్నాం అనమాట. థియేటర్లో టైటిల్స్ చూసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో ఇంట్లో చూడాల్సి వస్తుంది రిలీజ్ అయిన మూవీస్ అని. అండ్ ఈ సీన్ వచ్చేసేసి ఎందుకు పెట్టాను వీడియోలో ఇంక్లూడ్ చేశానంటే, మై బెస్ట్ సీన్ అనమాట. ఐ మీన్ నాకు ఫేవరెట్ సీన్ అనమాట ఈ మూవీలో. అండ్ ఎయిర్పోర్ట్ సీన్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకులే చెప్పడం, ఇప్పుడు అంతా కాదు, మీరు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు చూస్తుంటే ఫన్నీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట వీడియో అంతా. బట్ దిస్ ఇస్ సచ్ అన్ ఎమోషనల్ సీన్. క్రాకర్స్ కోసం అయితే మేము ఇప్పుడు పీడబ్ల్యూటీ గ్రౌండ్స్కి వెళ్తున్నాము. అక్కడైతే కొంచెం ఎక్కువ షాప్స్ ఉంటాయి, ఒక చోట లేకపోయినా ఇంకో చోట తీసుకోవచ్చు అని చెప్పి అలా వెళ్తూ ఉంటారు. చాలామంది ఇక్కడే తీసుకుంటారనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే దివాళీకి కావాల్సిన అదర్ థింగ్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. మనం కుందులు ఉంటాయి కదా మనకి ఇంటి చుట్టూ పెట్టుకోవడానికి, అలా లైటన్ అప్ చేయడానికి ఇల్లునంతా. అండ్ ఇక్కడైతే మేము ఇప్పుడు ఫస్ట్ 15 నెంబర్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అది మా డాడీ వాళ్ళ స్టూడెంట్ షాప్ అంట, ఆయన పెట్టారు. సో అక్కడికి వెళ్తే కొంచెం మంచి ప్రైస్లో కూడా వస్తుందని చెప్పేసి మేము అక్కడికి వెళ్తున్నాము. ఆయన రమ్మని చెప్పారనమాట వాళ్ళ స్టూడెంట్. అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ దట్ షాప్. ఆల్మోస్ట్ డే ఎండ్కి వెళ్తున్నాము. పోలీసులు అయితే మేము వెళ్ళేసరికి తరిమేస్తున్నారనమాట, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా అందరినీ పంపించేసేసి మా డాడీ అక్కడే నుంచున్నారు, అటు పక్కకు వెళ్ళలేదు. చాలామంది ఉన్నారనమాట. అసలు చాలా కొట్టుకుంటూ, ఎందుకు ఇప్పుడు రిస్క్, కరోనా కదా అని చెప్పేసి అటు వెళ్ళకుండా సైడ్ నుంచున్నారు. చూసారు కదా ఇట్లున్నారనమాట జనాలు. ఈ సైడ్ వచ్చేసి మా డాడీ వాళ్ళ స్టూడెంట్ కోసం వెతుక్కుంటున్నారు, లోపలికి పిలుస్తున్నారు. బట్ అప్పటికి పోలీస్ గోల ఎక్కువైపోయింది, బాగా ఎక్కువ మంది వచ్చి కొట్టేస్తూ అట్లా చేస్తున్నారనమాట, షాప్ మూయండి అలా అని. సో ఇంకా షాప్ మూసేసినాక లోపలికి వెళ్ళి పర్సనల్గా తీసుకొని బయటకు వచ్చారు. బయటికి వచ్చాక అంటున్నారు, ఈసారి 2 days ముందు తీసుకోవాలి, ఇలా రాకూడదు ఎప్పుడు అని అంటున్నారు. సో దిస్ వాజ్ మై శారీ. అండ్ ఇది వచ్చేసేసి నేను దీపావళి రోజు పిక్స్ పెట్టినప్పుడు చాలామంది అడిగారండి, ఎక్కడ తీసుకున్నావు, చాలా బాగుందని చెప్పి. సో ఇది వచ్చేసేసి నేను లోకల్లోనే తీసుకున్నాను, విజయవాడలో కళానికేతన్లో తీసుకున్నాను. అండ్ మీరు కళానికేతన్ మీరు మీ ఊరిలో బ్రాంచెస్ ఉంటే ట్రై చేయండి. అండ్ చందన గ్రాండ్లో కూడా ఉంది అని విన్నాను అనమాట. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఇలాంటి మోడలే ఉందంట, రఫుల్ శారీస్ వస్తున్నాయంట అక్కడ కూడా. సో చూడండి. అండ్ బోర్డర్ వచ్చేసేసి ఇలా రఫుల్ ఉంటుంది అనమాట శారీ, కంప్లీట్ శారీ అంతటికి. నా షాడో పడుతుంది, సారీ. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కొంచెం మంచిగా తీయడానికి శారీ నా ఎట్లుంటుందని. అండ్ ఈ శారీ ఇక్కడ వచ్చేసేసి మధ్యలో అంతా స్టోన్స్ ఉంటాయన్నమాట, జస్ట్ బేసిక్ వర్క్. అండ్ ఈ కలర్ వచ్చేసేసి నాకు మీకు కరెక్ట్ షేడ్ మీకు కనిపిస్తుందో తెలియట్లేదు,
యాక్చువల్లీ కొంచెం బ్లూలో కనిపిస్తుంది అండ్ ఆల్సో నెమలి కంఠం రంగు అంటారు కదా, సో అలా కూడా ఉందన్నమాట. చాలా మంచి కలర్. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు గ్రే ఉంది, చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఈ రఫల్ అయితే, గ్రే రఫల్. అండ్ మీరు అదర్ బోర్డర్ అబ్జర్వ్ చేస్తే మాత్రం అదంతా నార్మల్ లేస్ వస్తుంది ఇట్లా. అండ్ ఇంకా మిగిలిన 2 సైడ్స్ వచ్చేసేసి ఇట్లా రఫల్ డీటెయిలింగ్ వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఒక బొటీక్ ఉందన్నమాట. సో అది వచ్చేసి రాంబర్పాడ్లో ఉంటుంది. ఆంటీ చాలా మంచిగా స్టిచ్ చేస్తారండి, మనకు కావాల్సినట్టుగా కరెక్ట్గా అడిగి. చాలా బాగుంటుంది ఆ బొటీక్. అండ్ మనం ఏమైనా డిజైన్ చేయించుకోవాలన్నా అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళు చేస్తారు. అండ్ యా, ఇదైతే ఆంటీ చేశారు. ఆంటీ మీరు కనుక వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ, చాలా బాగుంది బ్లౌజ్. మేబీ ఈ బ్లౌజ్కి తర్వాత నేను రఫల్స్ ఇక్కడ పెట్టించుకుంటాను సేమ్ దొరికితే. యాక్చువల్లీ టైం లేదని చెప్పి ఇంకా రఫల్స్ పెట్టలేదన్నమాట. సో ఇక్కడ లేస్తో ఇలా ఈసారికి అడ్జస్ట్ చేయించేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఎండింగ్స్ రఫుల్ ఇలా సేమ్ ఎలా అయితే శారీకి ఉన్న ఎండింగ్ అలా హ్యాండ్స్కి పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై. అండ్ అది కూడా చాలా సింపుల్గా ఇలా కుట్టించేసాము. అండ్ వీ హ్యావ్ ఇక్కడ కంప్యూటర్ వర్క్ చేశారు ఆంటీ. ఇది చాలా బేసిక్ వర్క్ అండి, మీరు ఇంకా మంచివి పెద్ద పెద్దవి ఎక్కువ డిజైన్స్ కూడా చేయించుకోవచ్చు. ఐ వాంట్ బేసిక్ వన్, సో ఇంకా బేసిక్ అనే చెప్తే ఆంటీ అలా చేశారనమాట. అండ్ యాక్సెసరీస్కి వచ్చేసరికి ఇది లక్ష్మీదేవి లైక్ సిల్వర్ సెట్ అండి, యాంటిక్లో ఉంటుంది మొత్తం. ఈ సెట్ వచ్చేసి అమెజాన్ హాల్లో, మీరు ఇన్ కేస్ చూడకపోతే ఈ వీడియో తర్వాత అమెజాన్ హాల్ కూడా చూడండి, దాంట్లో నెక్లెస్ సెట్స్ చూపించాను మీకు అమెజాన్ నుంచి. మేబీ మీకు నచ్చవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వస్తాయన్నమాట. మనకి నెక్ పీస్ లాకెట్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే కాంప్లిమెంట్గా మనకి ఇట్లా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. అండ్ మనకి ఇక్కడ పాపిడ్ చైన్ లాగా లాకెట్ కూడా వస్తుంది, బట్ ఈ శారీకి నేను పెట్టుకోలేదు. అండ్ దిస్ వాజ్ ద శారీ పిన్. ట్రై చేశాను ఈ కలర్ కోసం, బట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా దొరికిందనమాట. అండ్ ఇది వచ్చేసేసి బ్రేస్లెట్ టైప్ అనమాట. ఓకే, సింగిల్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకో వాచ్ కూడా పెట్టుకుందాం అనుకున్నా, అది ఇప్పుడు వెతకడానికి కనిపించట్లేదు. వీడియో ఆపేసేసి వెతికి నేను పెట్టుకుంటాను. మీరు తర్వాత చూడండి, నేను కనిపిస్తాను కదా, అప్పుడు తెలుస్తుంది నేను ఏం పెట్టుకున్నాను అనేది. సో హలో, అయిపోయిందా కట్టడం? మధ్యలో కూడా పైకి పెడితే బాగుంటుంది. డెకరేషన్కి అయితే నేను కూడా ఒక చెయ్యి అలా వేసాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. దెన్ ఈ దియాస్ దగ్గరకు వచ్చాము. మొత్తం ఇంటి చుట్టూ పెట్టుకుంటాం కదా, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో. సో మొత్తం మేమైతే చిన్నవి తీసుకున్నాము మ్యాక్సిమం, అండ్ కొన్ని పెద్దవి తీసుకున్నాము ఎంట్రన్స్లో అలా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పెద్దవి తీసుకున్నాం అనమాట దియాస్. అండ్ మా డాడీ మొత్తం ఆయిల్ పోసేస్తున్నారు. యాక్చువల్లీ నేను కూడా పోస్తాను తర్వాత, బట్ ఇప్పుడు ఏంటంటే వీడియో తీస్తున్నానని చెప్పి నేను కవర్ చేస్తున్నాను అనమాట. అవర్ పూజ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. మా మమ్మీ హారతి ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు చూడండి, హారతి ఇచ్చినాక నాకు ఇలా తీసుకో అని అంటున్నారు. కెమెరా ఉంటే నేను ఎలా తీసుకుంటాను, నువ్వే అలా నాకు అద్దు హారతిని అని అంటే అప్పుడు నాకు అద్దారనమాట. చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఇక్కడ. మా మమ్మీ ఇక్కడ కష్టపడి అగరబత్తితో వెలిగిస్తుంటే మా డాడీ క్యాండిల్ తెచ్చేసుకొని ఫాస్ట్గా వెలిగించేస్తున్నారు. కనిపిస్తారు చూడండి, తెలివిగా మొత్తం ఫాస్ట్గా నేనే ఫస్ట్ చేసేస్తున్నాను అని చెప్పి అంటున్నారు అనమాట అక్కడ కూర్చొని. నెక్స్ట్ నేను ట్రైపాడ్కి పెట్టేసేసి కెమెరా నేను కూడా జాయిన్ అయిపోయాను. ఇంకా ఫాస్ట్గా అయిపోయినాయి అనమాట దియాస్ అన్నీ వెలిగించడం. అండ్ దాట్స్ మై ఓవరాల్ అవుట్ఫిట్. నేను నుంచి నాకు ఇంకా క్లియర్గా కనిపిస్తుందిలేండి మీకు. యాక్చువల్లీ సింపుల్గా అలా జ్యువెలరీ పేరప్ చేసేసాను కదా, చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ దివాళీకి ఆ కలర్ చాలా బాగుంది. నాకైతే ఆ వార్మ్నెస్కి ఆ కలర్కి చాలా మంచి కాంబినేషన్ వచ్చింది అనిపించింది. అండ్ మీకు ఇందాక వాచ్ ఏదో ఒకటి పెట్టుకుంటా అని చెప్పాను కదా, సో ఐ హ్యావ్ పేర్డ్ ఇట్ విత్ దట్ క్యాజియో వాచ్. సో ఇక్కడ మా స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయింది. దియాస్ అన్నీ వెలిగిస్తున్నాం, అలా గాలి వస్తుంది. బట్ ఈ స్టెప్స్ దగ్గర అయితే కొంచెం స్టేబుల్ ఉన్నాయి. నేను ఇప్పుడు అక్కడ వెలిగిస్తాను చూడండి, నుంచొని ఎంట్రన్స్లో అక్కడ. సో దిస్ వాజ్ లైక్ బిగ్ బాస్ టాస్క్ అనిపించింది నాకైతే. బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, చూడిన వాళ్ళకైతే తెలియదు అనమాట బిగ్ బాస్ టాస్క్లు అంటే. సో అసలు ఇలా వెలిగిస్తే అలా ఆరిపోతుంది మళ్ళీ పక్కది. సర్లే ఇంకేదైతే అదైందని వదిలేసాను అనమాట.
నేను వెళ్ళిపోతుంటే మా డాడీ మళ్ళీ పిలిచి నీకు ఒక మంచి షార్ట్ తీస్తాను తొందరగా రా అన్నారు. ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరో షార్ట్స్ పేలుస్తున్నారు. సో అలా దానికోసం రమ్మన్నారనమాట. అండ్ ఇలా అయితే మా ఫ్రంట్ సైడ్ పెట్టాము. మ్యాక్సిమం ఆరిపోకుండా ఉండే ప్లేసెస్లో పెట్టామన్నమాట. మిగతావి ఎట్లా పెట్టినా ఆరిపోతున్నాయి ఎయిర్ వచ్చేసేసి. అండ్ ఇటు సైడ్ అయితే ఫైనల్లీ కొన్ని ఆరకుండా మేము పెట్టగలిగాము. ఆ తర్వాత ఎలాగో ఆరిపోతాయని మాకు అర్థమైంది. ఓకేలే కొంచెం సేపు అని ఉంటాయని పెట్టేశాము. ఇలాంటప్పుడే ఆర్టిఫిషియల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ దేని బ్యూటీ దాందే కదా. అండ్ ఇటు సైడ్ పెట్టామన్నమాట. బట్ ఏంటంటే అక్కడైతే బాగున్నాయి, మొత్తం లైట్స్ మంచిగా వెళ్తున్నాయి, మొత్తం ఆరిపోకుండా వెళ్తున్నాయి అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే గాలి వచ్చేస్తుంది. ఐ డోంట్ నో, ఈ దీపాలు బాగా గాలి వచ్చేస్తుంది అనమాట. పైన పెట్టి ఆరిపోతున్నాయి. అండ్ కింద వచ్చేసరికి మేము ముగ్గు మార్నింగ్ వేసాము అండ్ ఆఫ్టర్నూన్ కూడా వేసేసాము. బట్ అది చెరిగిపోయింది అనమాట. ఇంకా ఏం చేస్తామని చెప్పి పూలతో ఇలా జస్ట్ డెకరేట్ చేసేసాను. సింపుల్ ఒక ప్లేట్ పెట్టి మీరే చూసారు కదా, సో అట్లా చేసేసాను అనమాట సింపుల్ గా. అండ్ ఇప్పుడైతే మనం క్రాకర్స్ కాల్చడానికి కిందకి వెళ్ళిపోతున్నాం. సారీ, మేము వెళ్తున్నాం కిందకి. కొన్ని తెచ్చుకున్నాం కదా, కొన్ని కాల్చడానికి కిందకి వెళ్ళాలి. బట్ ఆరిపోతున్నాయి కదా, ఘనం అవుతున్నాయి. సో ఓకే, ఆరిపోతున్నాయి అనకూడదు, ఘనం అయిపోతున్నాయి అనాలంట. మమ్మీ ఇప్పుడే చెప్పారు. ఓకే, అలానే అందాం. ఆరిపోతున్నాయి కాదు, ఘనం అయిపోతున్నాయి అనమాట. యా, క్రాకర్స్ కాల్చడానికి అని చెప్పాను కదా. సో ఏంటంటే మనం కంఫర్టబుల్ క్లాత్ తో ఉండాలి. మీరైనా సరే బీ సేఫ్. ఫస్ట్ ఆఫ్ లెట్స్ గో డౌన్ అండ్ ఫైర్ ద క్రాకర్స్. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ క్రాకర్స్ విచ్ వీ హ్యావ్ గాట్ ఇందాక వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా యాక్చువల్లీ ఇంకా తీసుకుందాం అనుకున్నాం మేము, బట్ కుదరలేదనమాట. అండ్ ఐ హ్యావ్ సర్చ్డ్ ఫర్ పామ్ బిల్లలు. ఎంతమందికి పామ్ బిల్లలు ఇష్టం చెప్పండి, అది భలే వస్తాయి కదా. సో మ్యాండేటరీగా నేను పెద్ద పెద్ద బాంబ్స్ తీసుకోకపోయినా చిచ్చుబుడ్లు, సారీ నాట్ చిచ్చుబుడ్లు, పామ్ బిల్లలు అండ్ ఉల్లిపాయ బాంబులు అంటారు కదా, సో అవి మాత్రం మ్యాండేటరీగా తీసుకుంటాను. నాకు అది ఫన్ ఉంటుంది అనమాట, ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైం అలా కాలుస్తూ ఉంటే. ఇంకో విషయం ఏంటంటే, నా లైఫ్ మొత్తంలో ఇన్ని తక్కువ క్రాకర్స్ కాల్చింది ఇయరే అండి మా మమ్మీ వాళ్ళతో అయితే. ఎందుకంటే మాకు బాగా ఫన్ అనమాట క్రాకర్స్ కాల్చడం. బట్ ఇయర్ ఎందుకులే వద్దు అని అనుకున్నాము. అందుకనే బేసిక్గా ఓకే మమ్మ అనిపించేలాగా తెచ్చేసుకున్నాం అనమాట. నేను అస్సలు కనిపించట్లేదని నాకు తెలుసు. నువ్వు కనిపించట్లా, చీకట్లో ఉన్నావు. సో కంఫర్టబుల్గా ఉండాలని చెప్పాను కదా, సో అవుట్ఫిట్ అంతా చేంజ్డ్. సో వాచ్మెన్ వాళ్ళు మనం రాలన్నమాట. హ్యాపీ దివాళీ టు ఆల్ సబ్స్క్రైబర్స్. యాక్చువల్గా మేము 8 o'clockకి అలా కిందకు వచ్చామన్నమాట. అప్పటికి కిందంతా క్లియర్ అయిపోయింది. కింద క్రాకర్స్ కాల్చుకొని పైకి వెళ్ళారు అపార్ట్మెంట్లో కొంతమంది. బట్ ఫ్రీగా ఉంటుంది అనుకున్నాను, కానీ వెనకాల ఏంటంటే వాళ్ళు నేను వచ్చినప్పుడు వెనకాల బాంబ్స్ పెడుతున్నారనమాట వాళ్ళ ఇంటి ముందు. వంకాయ బాంబు అట్లాంటివి పెడుతున్నారన్నమాట. నాకేమో అట్లా భయం వేస్తుంది అనమాట, ఏంటి వీళ్ళని. ఈ పాపకి భయం వేస్తుందని చెప్పింది, అందుకని మా డాడీ పేపర్ తీసుకొని వెళ్ళి కాల్పిస్తున్నారు. అండ్ ఈ భూచక్రం అయితే ది బెస్ట్ అనమాట. ఇప్పటి వరకు నేను తీసుకోలేదు ఇలాంటిది. 4 times తిరుగుతుంది ఇది. అండ్ లుక్ ఎట్ దట్. కావాలని స్లోమో పెట్టాను చూడండి, ఎంత క్రేజీ ఉందో ఇది. ఈ వీడియో అయితే పిచ్చ ఫన్ ఉంటుంది. ఈ పాట అసలు మిస్ కావద్దు. ఇది ఏం చేసిందో చూడండి మమ్మల్ని.
దివాలి లాట్. నా ఫేవరెట్ ఫెస్టివల్. ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, ఈవినింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంతమందికి ఫేవరెట్ ఫెస్టివల్ దివాలి చెప్పండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ దివాళీకే ఓటు వేస్తారు. పిల్లలు దేవుడి ప్రతిరూపాలు. మరి ఆ పిల్లలు అంటే దేవుళ్ళే వచ్చి ఇక్కడ పండగ చేసుకుంటున్నట్టుగా ఉంది దీపావళి. చూడండి, ఈరోజు చిల్డ్రన్స్ డే వచ్చింది, అలాగే దీపావళి కూడా వచ్చింది. ఏదో చెప్తుంది తను, చూడండి. Subscribe to #Explore. Yes, subscribe to #Explore. And Karthik TT channel. నాకు కూడా ఛానల్ ఉందంట. ఏంటి చెప్పు? ఇంకా ఛానల్ క్రియేట్ చేయలేదు. ఇంకా ఛానల్ క్రియేట్ చేయమని చెప్తున్నాడు, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ఓకే, అండ్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మళ్ళీ ఇంకో ఆసమ్ వీడియోతో కలుస్తాం. Bye.